హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్స్. హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ ఏ విధంగా చేయించాలి, ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలి, ఆ వర్క్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. సో తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మీకు తప్పకుండా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి ఎంతో కొంత వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. సో మాకు కూడా అలానే ఉపయోగపడుతుందండి. సో తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం స్టార్టింగ్ వీడియోస్లో చూసుకున్నట్లయితే అంటే ఈ హౌస్కి సంబంధించి ముందు 2 వీడియోస్ పెట్టడం జరిగింది కదా. సో ఆ 2 వీడియోస్ చూసిన వాళ్ళైతే ఈ వీడియో కంటిన్యూ చేయండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఒకవేళ లేదు ఆ వీడియోస్ మేము చూడలేదు అన్న వాళ్ళైతే ఫస్ట్ ఆ వీడియోస్ చూస్తే మీకు ఇది కంటిన్యూ అనమాట. ఆ వర్క్ చూసిన తర్వాత ఇది చూస్తే ఏ విధంగా చేసామనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే వర్క్ డీటెయిల్స్ మొత్తం మాకు తెలుసు అనుకున్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి, వీడియో ఎక్కడి నుంచే చూడండి, ఆ వీడియోస్ చూడక్కర్లేదు. ఇంకా మనం ఎలివేషన్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది మనం చెప్పడం జరిగింది కదండి. ఆ వీడియోస్లో మనకి లోపల కబోర్డ్స్ వర్క్ ఫినిషింగ్ అవుతున్నప్పుడు ఒక 10 days టైం ఉంటుంది, అప్పుడే ఎలివేషన్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకొని చేయడం జరుగుతుందని చెప్పాం కదా. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి స్లాబ్ అయిపోయిన వెంటనే మనం ఎలివేషన్ కూడా డిజైన్ అనేది ఎంచుకొని బ్రిక్ వర్క్ చేయించుకోవడం మంచిదండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎలివేషన్ వర్క్ అనేది ఫైనల్లో చూసుకుందాం అని అనుకుంటారండి. సో మీరు ఫైనల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మేము పిట్టగోడలు అనేవి కట్టాము చూసారా, ఎక్కడి వరకు ఆపాము, ఈ విధంగా ఆపి వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ జాయింట్ వర్క్ అనేది మీకు క్రాక్స్ అనేవి వస్తున్నాయండి. మీరు చాలా ఇళ్ళ దగ్గర చూసి నోటీస్ చేయొచ్చు, కరెక్ట్గా ఆ జాయింట్లోనే క్రాక్స్ అనేవి వస్తున్నాయి. సో దానికి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మొత్తం వర్క్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత ఎలివేషన్ డిజైన్ ఓనర్ నుంచి మాకు చేయమని చెప్తారు. సో మేము ముందు నుంచి చెప్తాం ఎలివేషన్ వర్క్ స్టార్ట్ చేయాలి, ఎలివేషన్ వర్క్ స్టార్ట్ చేయాలని. కానీ లోపల వర్క్ అంతా అయిపోయినండి బాబు, గాబరా ఏముందిలే అంటారు. సో మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఎలివేషన్ బ్రిక్ వర్క్ అయినా సరే చేయించేయండి, పిట్టగోడలు కాంపౌండ్ వాళ్ళు వీటితో కలిపి మొత్తం. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి, అవైతే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా దగ్గరలో జరిగే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారు కదా ఈ బార్డర్ డిజైన్ అనేది. సో ఈ విధంగా ఏదైనా ఎక్స్ట్రా బార్డర్ డిజైన్ వస్తే ప్లాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత దల్సర్ కోసం దాని మీద బెడ్లనే అంటిస్తున్నారండి. సో ఆ విధంగా అంటించొద్దని చెప్పండి మీ ఇంట్లో కన్స్ట్రక్షన్ అయినట్టయితే, ఎందుకంటే ఆ విధంగా అంటిస్తే క్రాక్స్ అనేవి వస్తాయి, పగుళ్ళు అనేవి. మనకి ఏంటంటే బార్డర్ వర్క్ కానివ్వండి, ఎక్స్ట్రా వర్క్ ఏది ఉన్నా సరే ఎలివేషన్లో టోటల్గా అంతా బ్రిక్ వర్క్లోనే చేసుకోవాలి, తరువాతే ప్లాస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. కొన్ని దగ్గరలో లైట్ పాయింట్లు పెడతామని చెప్పేసి ప్లాస్టింగ్ అయిన తర్వాత గాడీలు తీస్తున్నారు, అవి కూడా మీకు బేట్లు ఇవ్వడం, జాయింట్లు చండాలంగా కనిపించడం గట్టా జరుగుతుంది. మనకి ఎంత వీలైతే అంతవరకు పని అనేది బ్రిక్ వర్క్లోనే మొత్తం జాయింట్ లేకుండా చూసుకోవాలి ఈ విధంగా. అలానే అప్పుడే మీరు ర్యాంప్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవాలండి. సో బయట కాంపౌండ్ కావచ్చు, ర్యాంప్ కావచ్చు, ఇదంతా కలిపి మేమైతే ఇక్కడ అలానే చేసాం. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు, ఎలివేషన్ బ్రిక్ వర్క్ అంతా అయిపోయింది కంప్లీట్గా, ర్యాంప్ వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఈ హెడ్ రూమ్ అనేది ఉంది కదండి పైన, ఇప్పుడు మీరు ఎలివేషన్లో ఇది గ్రౌండ్ ఎలివేషన్ ఉంటుంది దీన్ని. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఎలివేషన్లో హెడ్ రూమ్ వర్క్ అనేది ఏ విధంగా చేయించాలి, అక్కడ రేకులు బిగించేటప్పుడు, లేదంటే మేమైతే ఇక్కడ రేకులు బిగించాం పైన ఫ్యూచర్లో ఎప్పుడైనా కడతారని చెప్పేసి. సో స్లాబ్ వేస్తే ఏ విధంగా, రేకులు అయితే ఏ విధంగా బిగించాలనేది మీకు డీటెయిల్గా హెడ్ రూమ్ సంబంధించి ఒక వీడియో ఉంటుంది, మీరు అది చూసినట్లయితే అందులో అర్థమవుతుంది. అది ఇందులో చెప్పలేదండి, అంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుద్దని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వన్ సైడ్ అంటే మాకు ఇక్కడ డిజైన్ అనేది ఇది ఓన్గా డిజైన్ చేసుకోవడం వల్ల బిట్లుగా చేయాల్సి వచ్చిందండి. సో మీ దగ్గర ఫోటో ఉన్నట్లయితే మొత్తం టోటల్గా వర్క్ అంతా ఒకేసారి చేసుకోవచ్చు. కానీ ఈ ఎలివేషన్కి అలా కాదు, ఓనర్కి మేము చెప్పి ఈ డిజైన్ ఇలా చేస్తాం, ఇది ఇలా చేస్తామని చెప్పి ఆయన సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ డిజైన్ అంతా కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నదండి. ఏ ఫోటో చూసి అంటే 3-4 ఫోటోలు చూసి వాటిలో బిట్లుగా సెలెక్ట్ చేసి చేయడం అనేది జరిగింది. సో ఇదంతా ఓన్ క్రియేటివిటీ అని. సో మొత్తం ఒక డ్రాయింగ్ అంతా స్కెచ్ ఇస్తే దాని ప్రకారం చేసింది అయితే కాదు. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు ఎలివేషన్ ఫస్ట్ లేయర్ ప్లాస్టింగ్ అనేది అయిపోయింది, ఇంకా సెకండ్ లేయర్ గ్రూ కటింగ్ అంతా అవుతుంది. ఒక పక్క కాంపౌండ్ వాల్ కూడా మేము స్టార్ట్ చేసేసాం వర్క్ అనేది. సో ఎలివేషన్ వర్క్లో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓనర్స్ అంటే, వర్క్ అనేది కరెక్ట్గా అన్నీ ఒకే దళసర్లు వస్తున్నాయా లేవా, లేదంటే అన్నీ స్ట్రైట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఎందుకంటే ఎలివేషన్ పని అనేది చాలా ముఖ్యం ఇంటికి, అదే మనకు అందాన్ని తెచ్చిపెట్టేదంతా.
నలుగురు చూసిన వెంటనే మన ఇల్లు లోపల ఎలా ఉందో కనిపించదు, కానీ బయట అయితే క్లియర్గా కనిపిస్తుందండి. సో ఈ వర్క్ అయితే మీరు మేస్త్రిని గాబర్ పెట్టడం, లేదంటే మాకు అప్పుడు పని అయిపోవాలి ఇప్పుడు పని అయిపోవాలని చెప్పకండి. నీట్గా వర్క్ అనేది ఉండాలి, ఫుల్గా చెక్కింగ్గా ఉండాలి, అన్ని లైన్ డోర్లకి గట్రా ఉన్నట్టు చూసుకొని చెప్పండి. అలానే మీరు ఎంత టైం దానికి ఇచ్చి వాటరింగ్ చేస్తే అంత బాగుంటుందండి ఎలివేషన్ వర్క్ అనేది. సో ముఖ్యంగా క్యూరింగ్ టైం అనేది దానికి చాలా ఎక్కువగా ఇవ్వాలి ఎలివేషన్ వర్క్కి. ఎందుకు ఇవ్వాలి అంటే ఎలివేషన్ వర్క్లో ఇప్పుడు ఈ డిజైన్ వర్క్ అంతా ఉంది కదండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బార్డర్స్ వర్క్ కావచ్చు, డిజైన్ వర్క్ కావచ్చు, ఇదంతా కూడా కొంచెం సిమెంట్ అనేది ఎక్కువ యాడ్ చేసి చేయడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కాంపౌండ్ వాల్ డిజైన్ కావచ్చు, ఇది మొత్తం కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సిమెంట్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే ఫైనల్కి వచ్చినప్పటికీ ఎలివేషన్ ఎంచుతారండి ఓనర్స్. యాక్చువల్లీ ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంది ఇంకా గృహప్రవేశం కానీ ముందు ఎలివేషన్ వర్క్ అంతా అయిపోవాలంటారు పెయింటింగ్తో సహా. సో ఒక నెల రోజుల ముందో ఒక 2 నెలల ముందో స్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ వర్క్ అనేది కరెక్ట్గా వాటరింగ్ అంతా సరిపోద్ది. కానీ ఆ విధంగా వర్క్ చేయడం జరగట్లేదు. ఇప్పుడు చాలా దగ్గరలో జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే గృహప్రవేశానికి వచ్చినప్పటికీ ఎలివేషన్ పని పెండింగ్ ఉంటుంది. సో అదైతే కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి దానికి ఇవ్వాల్సిన క్యూరింగ్ టైం దానికి ఇవ్వట్లేదండి. సో ముఖ్యంగా ఈ బార్డర్ వర్క్కి డిజైన్ వర్క్కి అంతా కూడా క్యూరింగ్ ఎంత చేస్తే అంత మంచిది. సో వీలైనంత వరకు ముందే ఎలివేషన్ స్టార్ట్ చేసుకొని వర్క్ ఫినిషింగ్ అయిన స్టేజ్కి మీకు వాటరింగ్ అంతా అయిపోతే ఎలివేషన్ అనేది బాగుంటుంది. దానికి పుట్టి కావచ్చు కలరింగ్ అంతా నీట్గా వస్తుందండి. సో అది పదును మీద ఉన్నప్పుడు పుట్టీలు పెట్టి మీరు కలర్ వేసినా ఆ ఎఫెక్ట్ అనేది మీకు తెలియదు అనమాట. సో ఎలివేషన్ వర్క్ అయితే దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చి చేస్తే చాలా అందంగా ఉంటుంది. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా దగ్గర జరిగే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ అంటే పక్కన ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ బావాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే పక్కన సైట్లు అవుతాయి కదా, అక్కడ వర్క్ చూసి వాళ్ళు ఇలాగే చేశారు కదా మీరు ఇలాగే చేయండి, వాళ్ళ పని ఇలాగ అయిపోయింది కదా మన పని ఇలాగ అయిపోయి అదైతే చెప్పకండి. ఎందుకంటే ఒక్కొక్కరు వర్క్ స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుందండి. సో ఎవరి పద్ధతి వాళ్ళది వర్క్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉంది, సో కొంతమంది బార్డర్ ఓన్గా ఉంచేస్తారు. నేను అనేది బార్డర్ కటింగ్ పెట్టాను. లేకపోతే ఇంకొకటి మీరు ఏంటంటే ఇప్పుడు నేను వీడియోస్లో చెప్పేది ఏంటంటే వర్క్ ఇలా చేయించాలని చెప్పాను కానీ ఇలానే చేయాలని చెప్పలేదండి. సో మీరు ఇక్కడ మేస్త్రితో డిస్కషన్ అంటే కొంతమంది ఏంటంటే వీడియోస్ చూసి లేదంటే పక్కన పని అవుతుంది కదా పని చూసి లేకపోతే ఇంకోటి చూసి మేస్త్రిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు కంఫర్ట్గా వర్క్ చేస్తే బాగా వర్క్ చేస్తారండి. లేదు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి, మా ఫ్రెండ్ సైట్ ఇలా చేశారు, మా ఓనర్ సైట్ ఇలా చేశారు, లేదంటే మేము మా పక్కింటి వాళ్ళు ఇలా చేశారని చెప్పడం వల్ల ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది మేస్త్రికి ఎక్కువ అయిపోద్దండి. సో అది ఎక్కువ అవ్వడం వల్ల ఏం చేస్తారంటే ఎంత తొందరగా పని తేలిపోతే అంత మంచిది, మనకి బుర్ర తినేస్తున్నారు అన్నట్టుగా ఉంటారనమాట. సో ఇది నేను మీకు ఫ్రెండ్లీగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎవరి వర్క్ స్టైల్ వాళ్ళకు ఉంటుందండి. సో మీరు వాళ్ళని కంఫర్ట్గా వర్క్ చేయనిస్తే అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. అంతే తప్ప మీరు గాబరు పెట్టేసి ఈ పని అయిపోలేదు ఆ పని అయిపోలే అది ఇదని చెప్తే అక్కడ పని అనేది ప్రెజర్ అవుతుంది తప్పించి పని సరిగ్గా అవ్వదండి. సో మైండ్లో ఉన్నా కూడా చేయలేరనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఒక రకంగా డిజైన్ అనుకుంటా. సో దానికి ఇన్ని డేస్ పడుతుంది, ఒక 2 days 3 days పడినా పర్లేదు, సో దానికి జాగ్రత్తలు తీసుకొని చెయ్యాలని చెప్పేసి మేస్త్రి ఒక మైండ్లో అనుకుంటారు. ఓనర్ వచ్చి నాకు ఈరోజు ఈ పని అయిపోయి నాకు ఇంకా ఈ పని అవ్వలేదు ఇంకా ఆ పని అవ్వలేదంటే గాబర్ పడిపోతాం. అంటే ఆ పని ఇంకా అవ్వదులేరు వదిలేరా ఇంకా డిజైన్ మనం చేసినా ఇప్పుడు తేలదు కానీ ఆయన ఒప్పుకోరు కానీ తీసి ఆపేయండి అని అనేస్తామన్నమాట. సో టక్కున మైండ్లో ఉన్న వర్క్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో పట్టి పని చేయడం అయితే జరగదండి. ఎందుకంటే మీరు మీ కంఫర్టే మెయిన్ అనుకుంటారు కదా. సో మీరు గాబర్ పెట్టినప్పుడు మేస్త్రి కూడా గాబర్ పడడం జరుగుతుంది. సో నేను కూడా గాబర్ పడి వర్క్ చేయడమే అవుతుంది అనమాట. సో ఆ విధంగా కంఫర్ట్గా మీరు ఎంత నీట్గా చేయగలిగితే అంత నీట్గా చేయండి. మీకు ఈ టైం అనేది ఇస్తానని చెప్తే వర్క్ అనేది ఇంకా బాగుంటుందండి. సో వాళ్ళు చేసేదాని మీద ఒక 2 రెట్లు వర్క్ ఎక్కువ చేస్తారు. సో ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓనర్స్ కొంచెం టైం అనేది ఇంత టైం అనేది మీరు టార్గెట్ పెట్టుకోకుండా పని బాగా అవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటే సరిపోద్ది. సో అలానే మీరు ఇక్కడ చూడొచ్చు కాంపౌండ్ వర్క్ అంతా అయిపోయింది, గేట్ బిగించడం అన్నీ జరిగిపోయి. సో టోటల్గా ఎలివేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా పుట్టి వర్క్కేని కాకపోతే పుట్టి వర్క్ అప్పుడే కాదు 1 వీక్ అనేది లేదా ఒక 2 weeks ఫుల్గా క్యూరింగ్ రోజుకు ఒక 3-4 సార్లు ఫుల్గా తడిపి ఒక వారం రోజులు లేదా 2 వారాలు ఫుల్గా వాటరింగ్ చేసి పుట్టి అనేది పెట్టడం జరిగితే మంచిదండి. సో టైం లేక అని చెప్పేసి లేదంటే దానికి మనం ఇల్లు కట్టుకుంటున్నదే మనం లైఫ్ లాంగ్ ఉండాలని దానికి టైం లేకపోవడం ఏంటండి నాకు అర్థం కాదు. చాలామంది ఓనర్స్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు అనమాట ఈ వర్క్లో. సో ఇక్కడ మొత్తం డిజైన్ అంతా అయిపోయింది కానీ అంటే గేట్ దగ్గర చిన్న బార్డర్స్ గ్రూ డిజైన్ అనేది ఉంది. సో అదైతే చేస్తున్నా. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఎలివేషన్ వర్క్ అంతా టోటల్గా ఎలా ఉందో. ఈ ఎలివేషన్కి ఫొటోస్ అన్నీ కూడా రకరకాల ఫొటోస్ ఎంచి మైండ్లో కొన్ని తెచ్చుకొని నీట్గా ఎలివేషన్ వర్క్ అనేది చేయడం జరిగింది.
సో ఇదేదో ఒక ఫోటోలోని ఎలివేషన్ కాదు, మీకు ఇందాక చెప్పిందే. ఓన్గా క్రియేటివిటీ చేసుకొని ఈ ఫోటో ఇలా చేయాలి, అది ఇలా చేయాలని చెప్పేసి ఎంచి ఆ ఎలివేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. అలానే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న డిజైన్స్లో ఏమైనా పెడతారా అన్న, మేము ఒకవేళ ఇల్లు కడితే ఈ విధంగా పెట్టాలనుకుంటున్నాం, ఇది బాగుంది అని మీరు ఏదైనా సజెషన్ చేయండి. అండ్ అలానే మా వర్క్ ఇన్ఫర్మేషన్ నచ్చినా, మా వర్క్ డీటెయిల్స్ నచ్చినా తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే అదే మాకు ఒక పెద్ద సపోర్ట్లా ఉంటుంది. అలాగే చాలామంది అడిగింది ఏంటంటే, ఎలివేషన్ నేను వీడియో పెట్టినప్పుడు పెయింటింగ్ కోడ్ అనేది అడిగారండి. అంటే కలర్ కోడ్ ఉంటుంది కదా, కలర్స్ ఏ విధంగా, అంటే ఏ కలర్స్ ఏ నెంబర్స్ వేసారని చెప్పేసి అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి. సో దీనికి నేను ఎంత కష్టపడ్డానో పెయింటర్స్ కూడా అంతే కష్టపడ్డారండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఓన్గా కొన్ని డిజైన్స్ ఎంచుకొని మేము చేసింది కొంచెం అద్భుతంగా తేడానికి వాళ్ళ ప్రయత్నం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా మీరు ఒపీనియన్, అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఓనర్ బడ్జెట్ పెట్టినా వాళ్ళకి కూడా అడిగి ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి ఏ కలర్ అనేది బాగుంటుందని మేస్త్రి పెయింటర్ డిస్కషన్ బాగుంటే మంచి అవుట్పుట్ వస్తుందండి ఓనర్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం పెయింటర్ క్రియేటివిటీ అండి. స్ట్రక్చర్ ఎక్కడ, పెయింటింగ్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా. సో మీకు ఆ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను, ఏ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. సో 2 కోటింగ్లు పుట్టి పెట్టి తరువాత స్ట్రక్చర్ అనేది వేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 2 కోటింగ్లు పుట్టి పెట్టి నీట్గా పుట్టి అంతా పేపరింగ్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ అనేది వేశారు. అలానే అవుట్ సైడ్ వర్క్ కూడా అవుతుంది, బయట పరంజీ పని కూడా అవుతుంది. సో ఆ బిట్ ఎందుకు ఆపామంటే పరంజీకని ఆపామండి. సో పరంజీ కట్టిన తర్వాత ఆ హెడ్ రూమ్ అంతా పుట్టి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఏ పని ఏంటి ఎంత నీట్గా వచ్చింది అనేది. సో ఇక్కడ మీరు తాపి పనిలో చూడొచ్చు, కాంపౌండ్ వాల్ కట్టే నుంచి చూస్తున్నారు కదా డిజైన్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంక మనం అంటే ఇప్పుడు ఈ వర్క్ అంతా అయిపోయింది కదా, పుట్టి వర్క్ అంతా అవుతుంది కాబట్టి కలర్ కోడ్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, పుట్టి 2 కోటింగ్లు అయిపోయింది, స్ట్రక్చర్ పెట్టేశారు, ప్రేమ వేసేసిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కలర్ కోడ్ అండి, కలర్స్ ఎంచుకోవడం. సో ఎలివేషన్లో అయితే ఒకటి డార్క్ 2 లైట్ కలర్స్ అనేవి ఎంచుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం లైట్ ఎంచుకుంటారు, ఏవో ఒక కలర్ డార్క్ ఎంచుకుంటారు, దానికి ఆపోజిట్ కలర్ ఏదో ఒకటి. ఓన్లీ 3 or 2 అంతేనండి ఎలివేషన్ కలర్స్. 4-5 కలర్స్ ఎంచితే మీకు బాగోదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ అంతా ఒక కలరు, బ్లూ గ్రీన్ అనేది మెయిన్ కలర్స్లా అయిపోయింది. సో ఎల్లో వైట్ అనేది చిన్న టచింగ్ అంతే మొత్తం డిజైన్ వేయకుండా చిన్న చిన్న కలర్స్ అనేవి టచ్ చేయడం జరిగింది. సో ఈ కలర్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, మొత్తం పెయింటింగ్ కోడ్ అనేది చెప్పడం జరుగుతుంది. బాడీ కలర్ వచ్చేసి L109 అండి. అలాగే గ్రే కలర్ 8230, అలాగే నాచ్ గ్రీన్ కలర్ వచ్చేసి 8421 అండి. అలానే మ్యాంగో కలర్ వచ్చేసి 7942. ఇక్కడ మీరు డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే ఈ కలర్ ప్యాటర్న్ అనేది మీకు తెలుస్తుంది. అంటే ఈ కలర్ కోడ్ అనేది మీకు, మీరు ఒకవేళ మీ ఇంటికి ఈ కలర్సే వెయ్యాలి అనుకున్నట్లయితే ఈ కలర్ కోడ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఆ కలర్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు ఇక్కడ డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. చూడండి, బాడీ కలర్ కావచ్చు, నాచ్ గ్రీన్ కావచ్చు, అలానే గ్రే కావచ్చు, మ్యాంగో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది అడిగారండి కలర్ కోడ్ గురించి, అంటే కలర్స్ చెప్పను. నేను ఎలివేషన్ ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టా, అలానే యూట్యూబ్లో కూడా వీడియో పెట్టినప్పుడు చాలామంది నన్ను అడిగింది ఏంటంటే కలర్ కోడేనండి. సో ఇదైతే మా పెయింటర్ని కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను అందుకే ఆ వీడియోలో పెట్టలేదు. సో ఈ క్రియేటివిటీ అంతా ఓన్గా పెయింటర్ సెలెక్ట్ చేసుకున్న కలర్సేనండి మొత్తం అన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే ఏ విధంగా ఉంది ఏంటి, వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగానే ఉంటుందండి. సో ఇందాక నేను రేట్లు చెప్పాను కదండి. సో ఆ రేట్లు అయితే పరంజీ పని మేస్త్రి వరకే, నేను అంటే ఇప్పుడు 180 రూపాయలు అడుక్కని చెప్పాను కదా, SFTకి 180 చెప్పా కదా, ఆ కాస్ట్ ఏంటంటే ఓన్లీ తాపి పని వరకేనండి పరంజీ అనేది ఉంచడం కూడా జరుగుద్ది. సో తర్వాత మీరు పెయింటింగ్కి మళ్ళీ సపరేట్గా పరంజీ అనేది వేసుకోవాలండి. చాలా దగ్గరలో లాస్ట్కి వచ్చేసరికల్లా కొంచెం డిస్కషన్స్ అనేవి అయిపోతున్నాయి, ఓనర్కి మేస్త్రికి అండర్స్టాండింగ్ బాగోక. సో ఫైనల్లోనే బాగుండాలండి అండర్స్టాండింగ్ అనేది. సో చాలా దగ్గరలో ఏమవుతుందంటే ఫైనల్కి వచ్చేసరికల్లే మనస్పర్ధలు వస్తాయి, అంటే పని కంగారు అయిపోవడం, లేదంటే ఈ పని చేయట్లేదు ఆ పని చేయట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అవుతుంది. సో ఈ విషయాలన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకున్నానంటే, నేను ఇక్కడ కొంచెం ఇబ్బందులు పడుతున్నదంతా మీకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అంతే తప్పించి ఎవరిని ఉద్దేశించినవి కాదండి.
సో ఇవంతా కూడా వర్క్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తున్నది ఏదో మీరు ఇంకా జాగ్రత్తగా వర్క్ చేయించుకుంటారు ఈ విధంగా ఉంటుందని తప్పించి వీళ్ళని ఉద్దేశించాలి వాళ్ళని ఉద్దేశించాలని అయితే ఈ వీడియోస్లో ఎటువంటి ఉద్దేశాలు లేవండి. సో ఫైనల్గా మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ అలానే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి మొత్తం అయిపోయింది. సో ఫైనల్ వీడియో ఇన్సైడ్ అవుట్పుట్ అంతా కలిపి నేను ఇంకొక వీడియో అనేది పెడతా. సో ఇక్కడికి మీకు ఎలివేషన్ డిజైన్ వర్క్ ఇలా ఉంది, లోపల వర్క్ ఇలా చేసామనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 2 వీడియోస్లో. సో ఫైనల్ వీడియో ఏంటి మళ్ళీ అంటే లోపల వుడ్ వర్క్, పెయింటింగ్, కలరింగ్ మొత్తం టోటల్గా హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మీకు చెప్పడం జరుగుద్దండి. సో ఇంకా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అందరికీ. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్, బాయ్ బాయ్.